ఎల్నినో ఒక డేంజర్ బెల్ మోగిస్తోందా? ఒక రకంగా ఎల్నినో లాంటి ఉపద్రవం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవానికి ఇప్పుడు జూలైలో ఉన్నాం. ఆల్మోస్ట్ నెల కూడా పూర్తవుతుంది. ఈ పాటికి వర్షాలు రావాలి, పంటలు సమృద్ధిగా పండాలి అంటే రైతులకి అంటే కొన్ని జిల్లాల్లో ఎలాగా వర్షాధారిత పంటలున్నా అక్కడ వరి పండని ప్రాంతాల గురించి పక్కన పెడితే గోదావరి జిల్లాల్లో గానీ ఇలా కొన్ని చోట్ల ఖచ్చితంగా వరి అనేది చాలా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇప్పుడు వరి ఉత్పత్తి మీదే దెబ్బ పడేలా ఉందా ఎల్నినో ప్రభావం? దాదాపు ఒక రెగ్యులర్‌గా పోలిస్తే ఒక 15% వరకు తగ్గే అవకాశం ఉంది అనేది నిపుణులు వేస్తున్న అంచనా. అదే గనక జరిగితే ఖచ్చితంగా ధరలైతే పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్‌గా డిమాండ్ కూడా పెరుగుద్ది కాబట్టి. ఇది మామూలుగా ఇది ప్రకృతి విపత్తు వల్ల వస్తున్న నష్టం అని అనుకోవాలా? దీనికి సంబంధించి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా ప్రభుత్వం? ఇది భవిష్యత్తులో రాష్ట్రానికి, దేశానికి ఒక డేంజర్ బెల్ల. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నిజంగా అంటే వాస్తవానికి ఇప్పుడు ఉష్ణోగ్రతలు అయితే ఇంకా పెద్దగా ఏం తగ్గలేదు వాతావరణంలో. ఆ మార్పులైతే కనిపిస్తున్నాయి. ఇంకా రావాల్సిన మార్పు అయితే రాలేదు. ఇది భవిష్యత్తులో ఒక పెద్ద డేంజర్ బెల్ అవుతుందా? అంటే మనకి దాదాపుగా లాస్ట్ 5-10 years నుంచి చూసుకుంటున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ క్రైసిస్లే ఎక్కువ అవుతున్నాయి. అవును. ఎందుకు అంటే మనం దాదాపుగా అగ్రికల్చర్ ల్యాండ్స్ని తీసేసి ఓ రకంగా కమర్షియల్గా వాడేస్తున్నాం వాటి. అవును. దాన్ని ఏమంటాం మనం, కాంక్రీట్ జంగిల్స్ మార్చేస్తున్నాం. ఆటోమేటిక్గా చేంజ్ వచ్చేసింది. మనకి ఉపన్యాసాలు ఇస్తున్నారు, స్పీచ్లు చెప్తున్నారు. నా బోటోళ్ళం అయితే ఇంట్లో చెట్లు నాటుకుని ఏదో సంతోషపడతాం. ఆ చెట్లు కూడా నాటే ప్లేస్ లేకుండా అపార్ట్మెంట్. అవును. ఇంకా అసలు ఏముండదు. ఎక్కడ పెడతారు? చివరికి పెట్టుకుంటే కూడా కింద వాళ్ళతో గొడవ, పక్కన వాళ్ళతో నీళ్ళు పడతాయనో ఏదో ఒకటి. కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఎలాగ నీకు వాతావరణం మారుతుంది? రెండవది ప్రపంచవ్యాప్తంగా ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు మన ఊళ్ళో సైకిల్ ఉన్నోడు గ్రేట్ అప్పుడు. అవును. తర్వాత టీవీఎస్ ఉన్నోడు గ్రేట్. మన సందు మొత్తం మీద ఆడికొక్కడికే టీవీఎస్ ఉందిరా అని చెప్పుకునేవాడు. తర్వాత బుల్లెట్ ఉన్నోడు ఆ ఏరియాకే గ్రేట్, కింగ్. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు కారు ఉంటే కూడా కామన్ అయిపోయింది. మిడిల్ క్లాస్ కూడా కార్ ఎఫర్ట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. అంటే మనం కొన్ని పరిణామాలు మనం లైట్ తీసుకుంటాం. ఆర్టీసీ సర్వీసెస్ తగ్గిపోతున్నాయి. ప్రైవేట్ ఏది మన సర్వీస్ బస్సులు ఆగిపోతున్నాయి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇంకేం చేయాలి? ఇంట్లో కూర్చోం కదా, తిరగాలనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఆటోనా ఇవి. వీటికి పెట్టే ఖర్చుతో మనమే కారు కొనుక్కుంటే బోలా అనే స్టేజ్ బిగిన్ అయిపోయింది. బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి. దాంతో 2-wheeler లోన్స్, కార్ లోన్స్ ఎప్పుడైతే బ్యాంక్స్ ఇవ్వడం బిగిన్ చేసినాయో అది పెద్దగా షూరిటీలు అవసరం లేకుండా వాడి కారు కొనుక్కున్న కారే, వాడు కొనుక్కున్న వెహికలే షూరిటీ. అక్కడ మామూలుగా ఇంకేం షూరిటీలు అక్కర్లా. హౌస్కో అయితే ఇంకేదైనా షూరిటీ అడుగుతాడు. దీనికి ఇంకేం అక్కర్లా. దాని ఇంపాక్ట్ ఏమైపోయింది? విపరీతమైన బయ్యింగ్ జరిగిపోయింది. దాంతో ఇప్పుడు విపరీతమైన పొల్యూషన్, పెట్రోల్ డీజిల్ వాడుతూనే ఉంటారు కదా. ఇవి ప్రపంచవ్యాప్తంగా కూడా మనుషుల ఆలోచన గత 10-15 ఏళ్లలో అంతకు ముందు ఒక మామూలుగా మనోడు మనకి తెలిసినోడు అనే ఫ్రెండ్షిప్. ఇప్పుడు స్ట్రేచర్ని చూసి గౌరవించడం నేర్చుకుంటున్నారు. ఈవెన్ పిల్లలైనా అంతే. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలతో సావాసం చేయడానికి తమ బిడ్డలను అంగీకరించరు ప్రైవేట్ స్కూల్లో చదివించే తల్లిదండ్రులు. అంటే ఏంటి అక్కడ? ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణి కారణంగా ప్రతి ఒక్కళ్ళు స్పెండింగ్ ఎక్కువైపోయి అవసరానికి మించి ఖర్చు పెడుతున్నారు. ఈ అవసరానికి మించిన ఖర్చులతో వచ్చినటువంటి లగ్జరీకి ప్రకృతే నాశనం. ఈ ప్రకృతి నాశనం అయినప్పుడు ఆటోమేటిక్గా ఎదురయ్యే సమస్య ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ఇంపాక్ట్ అనేటటువంటిది ఎన్నేళ్ళు ఉంటుందో చెప్పలేకపోతున్నా. అదృష్టం బాగుండి 1 ఏడాదిలోపు సెట్ అయితే ఓకే, లేదంటే 3-4 ఏళ్ళు ఉందంటే కనుక ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది చచ్చిపోతారో తెలియదు. కానీ ఒకటి సార్, ఇప్పుడు మీరు అన్న సబ్జెక్ట్లోనే ఇలాగే మనం ఉంటే అంటే ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు కార్లు వాడకాలు పెరుగుతాయి, పొల్యూషన్. ఇప్పుడు ఢిల్లీ లాంటి చోట డీజిల్ వెహికల్స్ బ్యాన్ చేశారు. ఇలాగే రేపొద్దున ఎల్నినో లాంటి ఉపద్రవాలు ఇంకా పెరిగితే ఏంటి పరిస్థితి? అప్పుడు ఏం చేయలేము. ఇంకా ఇప్పుడు దాన్ని ఏమంటారు, పెరుగుట కొరకే పాపం వెంట. ఇప్పుడు ఎక్కడో చోట ఒక ఎండు ఇప్పుడు కరోనా ఒకటి నిరూపించింది. అరే నీ ప్రాణాలు జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండరా, నీ ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉంచుకోండి, క్రమశిక్షణతో బతకండి అని చెప్పేసి మనం నేర్చుకున్నామా పాఠం? నేర్చుకోలేదు. ప్రకృతి మొట్టమొదటి వార్నింగ్ అక్కడ ఇచ్చింది. కరోనా చావు భయాన్ని కలిగించింది. చావు భయం తగ్గేటప్పటికి మళ్ళీ రొటీన్ అయిపోయాం మనం. ఏం మారం? కరోనా టైంలో మందు లేకపోయినా మనం బతికాం కదా. కరోనా అవగానే మందు ఎగబడి దాగిబడేస్తున్నారు.
4 తాగి పడేస్తున్నారు. ఉమ్. కరోనా టైంలో నడుచుకుంటూనే తిరిగావు నువ్వు, వెహికల్స్ తో సంబంధం లేకుండా. అవును అవును. ఇవాళ రోజున మళ్ళీ నడక మానేసావు. ఉమ్. నువ్వు కరోనా టైంలో తిండిని జాగ్రత్త చేసుకున్నావు కదా, ఏది ఆరోగ్యవంతమైన తిండి అవును అంతవరకే ప్రయారిటీ ఇచ్చుకున్నావు కదా, అవును ఆయిల్స్ ఇవన్నీ తగ్గించేసావు కదా, అవును. ఇప్పుడు మళ్ళీ అన్ని ఎగబడినే తింటున్నావు కదా. ఉమ్. అంటే ఒక భయాన్ని తాత్కాలికంగా మాత్రమే అంతే. అక్కడ నీకు చూపించాడు దేవుడు, ఉమ్. జాగ్రత్త. ఆ. నీ ఎంతమంది మన కళ్ళు ఎదురుకుండా చచ్చిపోయారు, మన బంధువులు మన అవును ఫ్రెండ్స్. అవును అవును. అది చూశాక ఆ రోజుని భయపడ్డాడువి. మళ్ళీ ఇప్పుడు ఏం మారిపోయింది, ఆ సినిమా డైలాగ్ ఏదో తీసుకుంటారు, ఉమ్. అతని పేరు ఏంది, రామ్ చరణ్ సినిమా డైలాగ్, మళ్ళీ పుడతామా ఏంటి, మళ్ళీ పుట్టం కాబట్టి ఇప్పుడే తిని పడేద్దాం, ఈ మధ్యన బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడే తినేద్దాం, తాగేద్దాం, బతికేద్దాం, ఏదో పనైనా చేసేద్దాం. అది మళ్ళీ పుడతామా ఏంటి అన్నప్పుడు మంచి చూపెట్టాడు అందులో హీరో, అవును మంచి చేద్దామని సొసైటీకి. ఇక్కడ చెడు చేయడానికి మళ్ళీ పుడతామా ఏంటని చేస్తున్నాం. కాబట్టి అంటే కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వైపు లేదంటే ఇప్పుడు నిన్న హైడ్రోజన్ ట్రైన్ కూడా ఏదో స్టార్ట్ చేశారట, ఓపెన్ చేశారు ప్రధాని. ఆ దిశగా ఏమన్నా వెళ్తే కొంత ఉంటది. ప్రభుత్వం వైపు నుంచి 3 ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి హైడ్రోజన్ వెహికల్స్, గ్యాస్ వెహికల్స్, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ 3 వచ్చినాయి అంటే పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. అయితే ఇప్పుడు అసలు సమస్య అది కాదు కదా. ఎప్పుడైతే కార్పొరేటీకరణ పెరిగిందో మనకి, అంటే మన సంపాదన ఇప్పుడు ఇదివరకు నాకు తెలిసి మీ ఇళ్లలో సంపాదన, మా ఇళ్లలో సంపాదన, నాకు తెలిసే నాటికి మా నాన్నకి 350 రూపాయలు జీతం, నా డిగ్రీ టైంకి ఆయనకి 1200 జీతం, 350 1200. నాకు తెలిసేటప్పుడు కంటే 4th క్లాస్ వేసుకోండి, నాకు 4th క్లాస్ నుంచి నా డిగ్రీ టైంకి ఆయనకి పెరిగిన సంపాదన అంతే 1250. ఇవాళ రోజున ఇప్పుడు మనం వెళ్ళి 10,000 రూపాయల జీతంలో చేరామనుకోండి, నెక్స్ట్ 3 నెలలు తిరిగడం 15 ఇస్తావా లేదా అంటున్నాం, అంతే కదా. ఆ తర్వాత 25, 50, 70, 100. అసలు 1,00,000 అంటే ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. నాకు 1,00,000 రూపాయలు అన్నప్పుడు గుండె పట్టేసింది. జమినీ వాళ్ళు నాకు TV9లో ఉన్నప్పుడు 60,000 జీతం వచ్చేది. అది కూడా అంతకుముందు 10,000తో బిగిన్ అయినోడిని నేను 25,000కి వెళ్ళడానికి 5 ఏళ్ళు పడితే, ఆ 25,000 ఏకదం 60,000 చేసింది ఆ సాక్షి వాళ్ళ పుణ్యం అని వాళ్ళు పెట్టిన టైంలో ఇక్కడ డబుల్ చేశారు వీళ్ళు శాలరీ, ఇంకో 10,000 నాకు ఎక్స్ట్రా ఇచ్చారు. అది చూసినప్పుడు నాకు వామ్మో అనిపించింది. అలాంటిది అది వచ్చిన ఒక 6 నెలలకో ఏడాదికో నాకు ఏకంగా 1,00,000 రూపాయలు ఆఫర్ చేసినప్పుడు గుండె పట్టేసింది, అమ్మా ఇంత ఆఫర్ మనకి అన్నటువంటిది. ఇప్పుడు 1,00,000 అంటే అసలు, ఇప్పుడు 1,00,000 అంటే అసలు కామన్ అయిపోయింది. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తాను అని ఎవడన్నా కూడా ఏముందనే స్టేజ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళు ప్రవర్తిస్తుంటే, ఇంకా నీకు ఎప్పుడైతే కంట్రోల్ లేదో లగ్జరీ వైపుకి నువ్వు వెళ్తున్నావో, ఈ లగ్జరీ వైపుకి వెళ్తున్నప్పుడు నీ స్ట్రక్చర్ ఏం మారిపోతుంది. ఇప్పుడు ఎదువరకు సుబ్బయ్య గారి హోటలు, ఇప్పుడు బోడెమ్మ హోటలు, మాకు విజయవాడలో మైసూర్ కేఫ్, ఏంది ఇవన్నీ ఎంత టిఫిన్ రేటు. అదే కదా. ఇవాళ రోజునేంది మనం స్టార్ హోటల్కి వెళ్ళి తింటున్నామా, లేకపోతే అదేది బజార్లు సూపర్ మార్కెట్లోనూ లేకపోతే ఏదో తింటున్నారు రెస్టారెంట్. మామూలుగా ఇంట్లో ఇప్పుడు నాకు ఇంకేం అక్కర్లేదు, మన ఇంట్లో ఒక దానికి అయ్యేది మెనూ నువ్వు వెళ్ళి హోటల్కి వెళ్ళి ఎత్తుక్కోనక్కర్లా, ఇవాళ వచ్చేసినాయి కదా స్విగ్గీలు. నేను చూస్తే నాకు తినాలంటే అందుకే భయం వేస్తుంది. 130 రూపాయలు గోధుమ రవ్వ మాట, ఎంత అంటే ఇంత డబ్బా, ఆ డబ్బాతో లెక్కేస్తే నేను 1/2 కిలో పట్టుకుపోతే ఇంటికి 3 డబ్బాలు వస్తాయి. 3 డబ్బాలు అంటే 3 130 ఎంత, 390 రూపాయలు. ఇక్కడ 30 రూపాయలతో అయిపోతుంది మనకి. 30 రూపాయలతో మనం తింటలా, ఇక్కడ 390 అడిగి తగలేస్తాం. అడేం ఎక్స్ట్రా ఏమి ఇవ్వడు, అదే కారప్పుడు కొంచెం చట్నీ, మనం కూడా చట్నీతో సహా వేసుకుంటే 70 రూపాయలు 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు 390 రూపాయలు అంటే మనం ఇప్పుడు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాం, దీనికోసం వాడు ఏం చేస్తున్నాడు, రెస్టారెంట్ వాడు ఇంకోటి ఇట్లా. దీంతో పాటు భూములు విపరీతంగా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది సర్వనాశనం చేసేస్తున్నాం కంప్లీట్గా. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎప్పుడైతే నాశనం అయిపోతాయో ఆటోమేటిక్గా వ్యవసాయం ఎట్లా జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధి పెరుగుతుంది అనేది ఒకటి అయితే ఉంది, చాలా మంది ఇక్కడే మోసం చేస్తున్నాం ప్రజల్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఏరియాలో ఒక 50,000 ఎకరాలు తీసుకున్నారండి. 50,000 ఎకరాల్లో నువ్వు ఒక 50,000 మందికి ఉపాధి ఇస్తానని చెప్తున్నావు, ఇంకా 50,000 రాలేదు ఉపాధి, 10,000 మందికి ఉపాధి ఇస్తావు, గుడ్. 50,000 ఎకరాల్లో 50,000 కుటుంబాలు బతుకుతున్నాయి కదా. 50,000 కుటుంబాలు అంటే 5 4 2 లక్షలు కదా. ప్లస్
వాళ్ళ దగ్గర పనిచేసిన ఈ పాలేర్లు వీళ్ళు లెక్కేసుకుంటే ఇంకొక 2 లక్షలు అవుతారుగా. అవును, అంతేగా. 4 లక్షల ఉపాధి పోగొట్టి 10,000 ఉద్యోగాలు ఇస్తున్నారు. అది అవును, ఇది మనం మిస్ అవుతున్నాం. ఇప్పుడు గూగుల్ వాడికి 100 ఎకరాలు ఇస్తాం మనం, వాడికి నీళ్ళు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, వాడి ద్వారా ఉద్యోగాలు బోల్డ్ వస్తాయని మనం చెప్తున్నాం. వాడి వల్ల ట్యాక్స్ వస్తుంది తప్పించి మనకు ఉద్యోగాలు ఒక 100 వస్తాయి, దాంట్లో 200 వస్తాయి వాచ్మెన్ ఉద్యోగాలు. ఎన్ని 100 ఎకరాలు వాడికి ఇస్తున్నాం ఇప్పుడు? దాంట్లో మనం సబ్ జాబ్స్ వస్తాయి అని చెప్తున్నాం. ఎంతవరకు నమ్మకం? కంపెనీలు రాకపోతే ఏంటి? ఇవి ఈ ప్రాక్టికల్. అంటే నువ్వు ఒక భూమి తీసుకుంటున్నావు అన్నప్పుడు మనం ఎంతసేపటికి వీళ్ళు వచ్చే ఉద్యోగం చెప్తారు కానీ పోయిన ఉపాధి చెప్పరు. ఇది మిస్ అవుతున్నది లాజిక్. ఇండియాలో మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే, నువ్వు 100 ఎకరాలు తీసుకున్నప్పుడు 100 ఎకరాలలో 100 ఇండస్ట్రీస్ వచ్చి ఒక్కొక్క ఎకరం ఇండస్ట్రీలో 10 మందికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇట్స్ గుడ్, మంచిది. ఎందుకంటే ఒక ఎకరం మీద 5గురు ఆధారపడుతున్నాం. ఇప్పుడు 10 మందికి ఉపాధి వచ్చిందంటే 10 కుటుంబాలు, 10 నలుగురు 40 మంది బతికినట్టు అక్కడ. ఇది నేను ఒప్పుకుంటా. ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈలతో ఆ బెనిఫిట్. అదే నువ్వు అట్లా కాకుండా ఒక 1000 ఎకరాలు ఒకడికి ఇచ్చి ఆ 1000 ఎకరాల్లో వాడు 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తానంటే 1000 ఎకరాల వల్ల నష్టపోతున్నది ఎంత? నువ్వు గుజరాత్ లో కౌంట్ వేస్తుంది అది. అందుకని వాళ్ళు జాగ్రత్తగా. ఒక పక్క ఇది మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది, పంటల భూములన్నీ కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్నాయి. ఇంకో పక్క ఇలాంటి ఎల్నినో ఉపాధి. సార్ నాకు తెలిసి, అంటే మీరు ఇంకా తక్కువ చూసుంటారు, 8 రూపాయలు కిలో బియ్యం దగ్గర నాకు అవగాహన ఉంది సార్. ఇప్పుడు దాదాపు 65 ఎంతో మనం వాడే, ఇంకా ఎక్కువ కూడా ఉండుండొచ్చు. కానీ ఎంత పెరిగిందంటే, కానీ అన్ని ఉపద్రవాల మధ్యలో వచ్చిన ఈ స్థాయి చూడలేదు. ఇదే కనుక జరిగితే ఇంకా రేపు పొద్దున్న ఈ తినే ఫుడ్ విషయంలో ఇంకా ఏంటి పరిస్థితి? అంటే నేను ఒక్క విషయం ఈ రోజు కూడా మదన పడుతున్నా. అంటే ఇది నా వయసు రీత్యా నాకు పెరుగుతున్నదా ఏంటి అనేది అర్థం కాదు. నేను 2 రూపాయల బియ్యం అప్పుడు చూసా. నేను 2 రూపాయల షాప్కి వెళ్ళి కొన్నా. 2 రూపాయలకి షాప్కి వెళ్ళి కొన్న రోజు నేను నా స్టార్టింగ్ డేస్ లో నా 4th క్లాస్ వరకు 3 పైసల బిళ్ళ 2 పైసల బిళ్ళ ఉంది. 4th క్లాస్ వరకు 2 పైసల బిళ్ళ, 1 పైసా బిళ్ళ, 3 పైసల బిళ్ళ యాక్సెప్టబుల్. నాకు 5th క్లాస్ తర్వాత నుంచి 5 పైసలు మాత్రమే, ఇవన్నీ పక్కన. ఇట్లా లెక్క చూసింది. ఇంకోటి, ఆ రోజున 10 పైసలకి కొబ్బరి చాక్లెట్ వచ్చింది. ఇవాళ మీరు 5 రూపాయలు ఉంది చూడండి కొబ్బరి చాక్లెట్, అది 10 పైసలకు వచ్చింది. ఇక్కడ సమస్య ఎక్కడో నేను భయపడేది ఏంటంటే, మనకి ఇదివరకు తండ్రికైనా తాతకైనా వీళ్ళకు వచ్చే సంపాదనకి తగ్గట్టుగా మనము కంఫర్ట్గా బ్రతికాము, టెన్షన్ లేదు అప్పుడు. అదే సందర్భంలో గౌరవం కూడా ఎక్కడా పోలా. వీళ్ళకి వచ్చేది ఎంతలే, ఆఫ్టర్ ఆల్ సంపాదన ఇంతే అని ఫీల్ అవ్వాలా మన బంధువులు ఎవరు, మన స్నేహితులు ఎవరు. ఇప్పుడు మా నాన్న స్నేహితుల్లో పెద్ద పెద్ద షాపులు ఓనర్లు ఉన్నారు. నాన్న గుమస్తాగా చేసిన రోజుల్లో పెద్ద పెద్ద షాపులు ఓనర్లే. అంతే తప్పించి వాళ్ళు ఈడే ఉంది గుమస్తాగాడే ఏంటి అని అనుకోలేదు. మావయ్య అని పిలవరా అనేవాళ్ళు, లేకపోతే మీ నాన్న అంటే నాకు బాగా క్లోజ్ రా అని చెప్పేవాళ్ళు. అలాంటి ఫీల్ ఉండేది. ఇవాళ అసలు ఆ మానవ సంబంధం చచ్చిపోయేది. ఇవాళ నీ డబ్బుని బట్టి నీకు విలువిస్తున్నారు, నీ స్ట్రేచర్ని బట్టి నీకు విలువిస్తున్నారు. ఇక్కడ దెబ్బతింటాం ఒక ఎత్తు. ఈ రేట్ల మాయలో అంటే నువ్వు ఎంత సంపాదించినా ఇవాళ నాట్ కంఫర్టబుల్. ఇవాళ 1,00,000 రూపాయలు సంపాదించినా నాట్ కంఫర్టబుల్. మనం ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఏంటి, పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు. విద్య ఖరీదు, తిండి ఖరీదు, వైద్యం ఖరీదు, ప్రతిదీ ఖరీదే. కానీ అదేమంటే అవి తప్పదు కదా అంటున్నాం తప్పించి, ఎందుకు తప్పదు అనే ఆలోచన రావట్లే. ఎందుకు మనంతట మనం ఈ విధమైన స్టేజ్కి తీసుకెళ్తున్నాం ఆలోచించట్లేదు. ఇప్పుడు ఎల్నినో ప్రభావం వచ్చినప్పుడు ఇది వచ్చింది, దీని ఇంపాక్ట్ ఏమవుతుంది, రేపు బియ్యం రేటు మళ్ళీ పెరిగిపోతుంది, భారీగా పెంచేస్తారు, తర్వాత తగ్గదు. మీరు చూడండి, ఈ ధరలు పెరిగిన టైంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టమోటా ఉల్లిపాయలు పెరిగిన టైంలో మనకి దోశ రేటు పెంచేశారు. ఇప్పుడు తగ్గిస్తారా? ఒకసారి పెంచింది ఎప్పుడూ తగ్గదు. ఇది ప్రజల మీద ప్రభావం పడుతుంది. అంతే. అవును. అంటే ఇవన్నీ కూడా మనల్ని ఫైనల్ గా మానసికంగా ఒక ఏకాకుల్ని చేస్తున్నది వ్యవస్థ. కానీ ధాన్యం ఉత్పత్తి తగ్గితే కొంచెం ప్రమాదమే భవిష్యత్తులో. దాన్ని సంబంధించి ఆల్టర్నేటివ్ ఏమైనా ప్రభుత్వం దగ్గర? ఆల్రెడీ మనకి 3 సంవత్సరాలకి సరిపడే ధాన్యం నిల్వలు 3 సంవత్సరాలకి సరిపడే
ధాన్యం ఇదేమయ్యేది కాదు. ఆ ధాన్యంగా ఉన్నంత వరకు పురుగులు ఏం పట్టదు. అదే అదే అవును. బియ్యంగా ఉంటే పురుగు పడుతుంది కానీ ధాన్యంగా పురుగు పట్టదు. ధాన్యం మనకి చాలా నిల్వలు ఉన్నాయి, 3 ఏళ్ళకి సరిపడా ఉన్నాయి. ఇప్పటిదాకా విదేశాలకు అమ్ముతున్నాం మనం. లేకపోతే ఫ్రీగా పారబోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పారబోయడం బదులు ఇప్పుడు అదేదో బియ్యం కింద పట్టించి వీటిట్లకి మేకలకి వీటికి వేస్తున్నారు. ఇప్పుడు అవి ఆగుతాయి, వాటికి మామూలు మేత వేసి మనకి ఈ మేతను వాడతాం. ఇక అది అది రైట్, చూద్దాం. నిజంగా ఎలాగైనా ఎల్ నినో అనేది ఒక డేంజర్ బెల్, ఒక డేంజర్ సైన్ ఖచ్చితంగా. దీని మీద మరి ప్రభుత్వాలు ఏం చేస్తే, అలాగే ప్రజలు కూడా ఏం చేయాలి భవిష్యత్తులో, ఇలాంటి ఉపద్రవాలను ఎదుర్కోవాలి అంటే ఇంకా సిద్ధంగా ఉండాలి. అలాగే ధాన్యం ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉంది, ఒక 15% అనేది నిపుణులు వేస్తున్న అంచనా. అది పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?